యొక్క సమాధి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువు మాకు ఇచ్చిన మాట ప్రకారము ఆయన రోమ ప్రభుత్వానికి అప్పగింపబడి శ్రమ నుండి శిక్ష నుండి ఆయన గోడాత కొట్టబడి ఉన్న కీలను ధరించి కాళ్ళకి చేతులకు మేకులు కొట్టబడి ఆయన మరణము నుండి ఆయన తన యొక్క ప్రాణాన్ని దేవునికి అప్పగించి మరణమైన తర్వాత 3 దినముల తర్వాత 3వ దినాన ఆయన తిరిగి లేస్తానని వాగ్దానం చేసిన విషయము వీరేం చేశారండి, మర్చిపోయారు. కాబట్టి దేవదూతలు ఏం చేస్తుంది, అక్కడ ఉన్న దేవదూతలు ఏం చేస్తుంది అంటే వారిని మరలా వారికి దేవుడు చేసిన వాగ్దానాన్ని వారికి మరలా గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ మగ్ధలేని మరియ దేవుడు మరి ఏం చేశారంటే దేవుని యొక్క వాగ్దానాన్ని మరిచిపోయారు. వారు ఏమన్నారంటే, ఇక ఇంతకాలం మాతో జీవించిన యేసు ప్రభు వారు మా ఇంటి మాతో జీవించి మా ముందు ఎన్నో అద్భుత కార్యములు చేసిన యేసు ప్రభు వారు మా జీవితంలో దేవుడికి భయభక్తులు కలిగి ఉంటారో నేర్పించిన యేసు ప్రభు వారి మీద మాట లేదు అని నమ్మారు. దేవుడు వారి పట్ల వారితో దేవుడు మాట్లాడిన మాట వాగ్దానాన్ని వారు మర్చిపోయారు. ఎందుకు మీరు మర్చిపోయిన విషయము చిన్న విషయం కాదు. ఈ యొక్క దేవుడు ఎలాంటి మాట, సజీవుడు, మీరు ముందులో కనబడే దేవుడు కాదు. అనుకుంటున్నానంటే 2020 సంవత్సరాల క్రితం మన దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు మర్చిపోతున్నాను. అవునా? ఈ పండుగ అర్థం చేస్తున్నారు చాలా మంది. దేవుడి సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చొని వారికి ఇష్టమైన వంటకాలు చేసుకొని ఇష్టమైన దుస్తులు ధరించుకొని వారు విలాసవంతమైన జీవితానికి ఇష్టపడుతున్నారు. కానీ మనమైతే దేవుడి సన్నిధిలో వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కనుక దేవుడు మన హృదయాల్లో పనిచేయబోతున్నారు. కాబట్టి నా పేరు దేవుడి సన్నిధి మీకు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను. ఏంటంటే మనం దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడంటే ఆయన సజీవుడు అనే విషయాన్ని మన హృదయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆ విషయాన్ని మన హృదయంలో మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుడి సన్నిధిలో గడిపే ప్రతి సమయాన్ని ప్రతి క్షణాన్ని కూడా మనం దేవుడి యొక్క మహిమను ఆయన ఎప్పుడు మనము హెచ్చించు దేవుడు ఇంకా సజీవుడని మనము